పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వెస్ట్ బెంగాల్ గెలుపును గ్లోరిఫై చేసుకునే పనిలో బీజేపీ ఉంటుంది. మిగతా ఏది కూడా దాన్ని పట్టించుకోదు. కారణం ఏంటంటే ఎక్కడ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఉండదు కాబట్టి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, డిఎంకే వాళ్ళ డైరెక్ట్ అని చెప్పుకోవడానికి లేదు. కేరళంలో వాళ్ళు పూర్ పెర్ఫార్మెన్స్, పుదుచ్చేరి అఫ్ కోర్స్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అసోం ఇప్పుడు ఉన్న కానీ నేను ఒక వ్యాలిడ్ పాయింట్ మీకు ఏంటంటే మహిళా బిల్లు మురళి గారు ఏనండి, మహిళా బిల్లు అవసరము డ్యూరింగ్ ద ఎలక్షన్ ఎందుకు వచ్చిందంటే మీరు ఏం చెప్తారు ఒక న్యూట్రలిస్ట్గా? అంటే డీలిమిటేషన్తో ఒకసారి రాజ్యసభలో మెజారిటీతో పాస్ అయిన మహిళా బిల్లుని తీసుకురావడం రాజకీయం కోసం కాదా? పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడే ఎందుకు బీహార్లో చట్టసభలో ఎప్పుడో 2030 తర్వాత చేయడం ఎందుకు? ఇప్పుడే అంటే డ్యూరింగ్ ద ఎలక్షన్ చేయాలని మనం ఉందా? ఇంకొకటి ప్రధానమైంది, బీహార్ ఎన్నికల్లో ఎగ్జాక్ట్లీ మహిళా బిల్లు పాత్ర కూడా ఎన్నికల్లో పడింది అంటారు. పొలిటికల్ స్ట్రాటజీ ఎట్లుంటుందో చెప్తా. డ్యూరింగ్ ద ఎలక్షన్ ఫేజ్ 2 తర్వాత ప్రతి ఒక్క మహిళకు 10,000 రూపాయలు ఇచ్చారు బీహార్లో. ఓట్చోరీ కాదు, ఇదేం రాజకీయం అండి? గెలవడానికి, ఎన్నికల్లో గెలవడానికి నానా యాగీలు పడటానికి ఒకసారి బాంబు పడుతుంది, ఒకసారి ఏదో లేదు. ఇప్పుడు మహిళా బిల్లు వచ్చి పడుతుంది. డీలిమిటేషన్ తో కలిపి ఎందుకు పెట్టినట్టు అనడానికి ఇబ్బంది ఏమో కానీ రాజకీయాల్లో డబ్బులు ఏమైనా కొత్త అంటే మురళి గారు రేపు నేను ఇస్తా ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడదు. సరిగా మురళి గారు నేను ఏమంటున్నాను, రాజకీయాల్లో రెండే ఉంటాయి సార్, గెలిచినరా ఓడిపోయినరా. అంతే కదా. ఇప్పుడు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి. మిత్రుడు చెప్తుండే మేము 3 దగ్గరలో గెలుస్తున్నాము. వాళ్ళకి మేము 3 గెలిచినాయి కనబడాయి, వాళ్ళు కేరళ గెలిచింది మాత్రమే కనబడుతుంది. 21 రాష్ట్రాల్లో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ 22వ రాష్ట్రంలోకి అధికారంలోకి రాబోతా ఉంది. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకుండా దేశ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 4వ రాష్ట్రంలోకి రాబోతా ఉంది. మేము దాన్ని ఒప్పుకుంటున్నాము అంటున్నాం. మురళి గారు నాగర్ మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా, ఒక నిమిషం ఆగాలి మీరు. మిత్రుడు ఒకటి అన్నాడు, ఎన్నికలు ఉన్నప్పుడే బీజేపీకి ఏదో గుర్తుకొస్తుందని. ఈ దేశంలో మీరు అధికారంలో ఉన్నా మేము అధికారంలో ఉన్నా 2004 నుంచి 2014 అన్నా లెక్క చెప్పని దయాకరు, లేదా 2014 నుంచి 2024 దాకానన్నా లెక్క చెప్పుండ్రి. ఏ ఒక్క సంవత్సరం అన్నా ఈ దేశంలో ఏదో ఒక రాష్ట్రానికి ఎలక్షన్ జరగని సంవత్సరం ఉంటే చెప్పుర్రు. ఇప్పుడు ఇది ఇప్పుడు పెడితే బెంగాల్ కోసం, తమిళనాడు కోసం. ఈ ఎన్నికలు పెట్టినామనుకో ఉత్తరప్రదేశ్ లో గెలవరు కాబట్టి పెట్టిర్రు అంటారు. మీది నోరే కదా. మోడీ మహిళా బిల్లును ఓడగొట్టినందుకు శిక్ష అందామా కేరళలో? గమనించాల్సిన విషయం ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్, మోడీ ఓడగొట్టిన మహిళా బిల్లును మాత్రమే 455 పైసలకి ఎంపీలు నిలబడితే ఇవాళ మోడీ ఓడగొట్టింది. ఇవాళ నామాది మహిళలకు చెప్తున్నారు వీళ్ళు. ఆవేశం ఎందుకు ఆవేశం ఎందుకు? అరే మహిళలకు నిలబడే రోజు చరిత్రహీనంగా మార్చింది కదా మీరు కదా, మహిళలకు మోసం చేసింది. మీకు ఎట్లా మహిళా ఓట్లు వస్తాయి? వినుగా సరే ఎట్లా వస్తాయి? రాజ్యసభలో చెప్పండి ఎన్ని ఓట్లతో పాస్ అయిందో, లోక్సభలో ఎందుకు ఫెయిల్ అయింది? దట్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది మోడీ. ఓకే అక్కడ ముఖ్యమంత్రి ఎవరో కూడా తెలియదు, అక్కడ అధ్యక్షుడు ఎవరో కూడా తెలియదు. మోదీ ఎలక్షన్ల కోసమే ఉంటాడా? పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.